ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 29వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటే, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్ళాడు. అక్కడ పొలాల్లో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర 3 గొర్రెల మందలు పడుకుని ఉన్నాయి. ఆ బావి మీద ఒక రాయి మూతవేసి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి గొర్రెల మందలన్నీ కూడా ఆ బావి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కాపర్లందరూ కలిసి ఆ బావి మీద రాయిని పక్కకు పెట్టి ఆ బావిలో నీళ్లు తోడి ఆ గొర్రెలకి పెడతారు. మరలా ఆ రాయిని మూతవేసేసేటువంటి అలవాటు అక్కడ ఉన్నట్లుగా వాక్యాధారంగా వ్రాయబడి ఉంది. అయితే యాకోబు ఆ గొర్రెల కాపరులని చూచి, అన్నలారా, మీరు ఏ దేశానికి చెందినవారు అని చెప్పి అడుగుతున్నాడు. వారు, మేము హారాను వారము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే యాకోబు అంటున్నాడు, నాహోరు కుమారుడైనటువంటి లాబాను క్షేమంగా ఉన్నాడా అని చెప్పి అడుగుతున్నాడు. వాళ్ళు చెప్తున్నారు, క్షేమంగానే ఉన్నాడు. వారు యాకోబుతో అంటున్నారు, అదిగో దూరం నుంచి వస్తుంది ఒక అమ్మాయి గొర్రెలు తోలుకుంటూ. ఆ అమ్మాయి లాబాను కుమార్తె, ఆమె పేరు రాహేలు అని చెప్తున్నారు. అయితే యాకోబు అంటున్నాడు, అన్నలారా, మరి మందలన్నీ మేయడానికి ఇంకా పొద్దుకు రొక్కలేదు కదా, ఇంకా చాలా సమయం ఉంది కదా, మీ మందలకి మరి నీళ్లు పెట్టి మరలా మేపొచ్చు కదా అని చెప్పి అంటున్నాడు. నీళ్లు పెట్టాలంటే ఈ రాయిని పొర్లించాలి. రాయి పొర్లించాలంటే మందల కాపర్లందరూ కూడా ఇక్కడికి వస్తే కానీ ఆ రాయిని పొర్లించడం జరగదు. కాబట్టి అందరూ వచ్చే వరకు ఉండాల్సిందే అని చెప్పి అంటున్నాడు. ఈలోపు రాహేలు తన గొర్రెల మందం తోలుకుని ఆ బావి దగ్గరికి వచ్చింది. యాకోబు తన మామ అయినటువంటి లాబాను యొక్క గొర్రెలను చూశాడు. తన మామ కుమార్తె అయినటువంటి రాహేలును చూసి వెంటనే ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి మీద ఉన్నటువంటి రాయిని పక్కకి పొర్లించి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు చేది ఆ గొర్రెలన్నిటికీ పెట్టాడు. పెట్టి రాహేల్ని అక్కడ ముద్దు పెట్టుకుని తన గురించి చెప్తున్నాడు, నేను నీ మేనత్త కుమారుణ్ణి, నీ తండ్రి యొక్క సహోదరి కుమారుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. వెంటనే రాహేల్ అక్కడి నుంచి పరుగు పరుగున తన ఇంటికి వెళ్ళి తన తండ్రి అయినటువంటి లాబానుతోటి జరిగిన సంగతి అంతా చెప్పింది. వెంటనే లాబాను తన ఇంటి నుంచి పరిగెత్తుకుని ఆ బావి దగ్గరికి వచ్చాడు. యాకోబుని ముద్దు పెట్టుకుని యాకోబుని తన ఇంటికి తీసుకొచ్చాడు లాబాను. అప్పుడు యాకోబు తన సంగతి అంతా కూడా తన మేనమామైన లాబాన్తో చెప్పాడు. లాబాన్ అంటున్నాడు, నిజంగా నువ్వు నా ఎముకల్లో ఎముకవు, మాంసంలో మాంసము అని చెప్పి అతని దగ్గర తన మేనల్లుణ్ణి చేర్చుకున్నాడు. యాకోబు లాబాన్ దగ్గర 1 నెల రోజులు ఉన్నాడు. తరువాత, నీవు నా బంధువుడు అయినప్పటికీ కూడా నా దగ్గర ఊరికినే పనిచేస్తావా, నీ జీతం ఎంత కావాలో చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు లాబాను. అయితే లాబానికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లేయా, చిన్న కుమార్తె రాహేలు. పెద్ద కుమార్తె జబ్బు కళ్ళ కలది అని చెప్పి వాక్యంలో రాయించబడి ఉన్నది. అంటే కళ్ళలో ఎటువంటి తేజస్సు లేదు, నీరసంతో ఉండేటువంటి రూపం తను కలిగి ఉంది. చిన్న కుమార్తె ఏమో రాహేలు రూపవతి, చక్కనైనటువంటి అందం కలిగినటువంటి ఆమె. మొదట చూడగానే బహుశా యాకోబు ఇష్టపడ్డాడు అనుకుంటా. అందుకే అంటున్నాడు, నీ చిన్న కుమార్తెని నేను వివాహం చేసుకునేటట్లుగా నీ దగ్గర 7 సంవత్సరాలు నీ మందల్ని మేపుతానని చెప్పి చెప్తున్నాడు. అందుకు లాబాను, నా కుమార్తెని అన్యులకిచ్చి చేయడం కంటే నీకిచ్చి చేయడం మేలు, కనుక నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి అన్నప్పుడు యాకోబు లాబాన్ దగ్గర 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నీ కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేయమని చెప్పి తన మేనమామని అడుగుతున్నాడు. లాబాను మాట చెప్పిన బంధువులందరినీ పిలిచాడు, గొప్ప విందు ఏర్పాటు చేశాడు.
రాత్రికాల సమయంలో తన కుమార్తెనిచ్చి యాకోబుకి వివాహం చేశాడు. ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయాన్నే యాకోబు చూసేసరికి తన దగ్గర ఉన్నది రాహేలు కాదు, లేయా. ఈ సంగతి ఎరిగిన యాకోబు కోపంతో తన మేనమామను అడుగుతున్నాడు, నువ్వు నాకు చేసిన పని ఏమిటి? నేను రాహేలు గురించే కదా 7 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను, మరి లేయానిచ్చి వివాహం చేసావేంటి అని చెప్పి నిలదీస్తున్నాడు. చూడండి, ఈ సంఘటన చూసినప్పుడు లోకానుసారంగా చెడపుకుర చెడేవు సామెతలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే తన అన్నని మోసం చేసి యాకోబు తన మామ దగ్గరికి వచ్చాడు. తన మామ ఇప్పుడు యాకోబును మోసం చేస్తున్నాడు. చూడండి, ఎవరు చేసింది వాళ్ళకే తిరిగి వస్తుంది అనేటట్లుగా ఇక్కడ యాకోబు జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కనపడుతున్నాయి. అయితే తన మామ అంటున్నాడు, చిన్న కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేయడానికి మా దేశ మర్యాద కాదు, మొదట పెద్ద కుమార్తెకి వివాహం జరగాలి, అందుకే పెద్ద కుమార్తెని ఇచ్చి వివాహం చేశాను నీకు. ఇప్పుడైతే ఏమైంది, మరొక 7 సంవత్సరాల కొలువు చేయి, మరలా చిన్న కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి యాకోబుని తన దగ్గర కొలువు చేయించుకోవటానికి లాబాను పన్నాగం పన్నినట్లుగా ఇక్కడ కనపడుతుంది. 7 సంవత్సరాలు కొలువు పూర్తయింది. మరలా తన మామని అడిగాడు. తన మామ ఇచ్చినటువంటి మాట ప్రకారమే రాహేల్నిచ్చి వివాహం చేశాడు. అయితే యాకోబుకి రాహేలు మీద ప్రేమ అలాగనే ఉండిపోయింది. తననే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన మొదటి భార్య అయినటువంటి లేయాని సరిగ్గా పట్టించుకోవట్లేదు. తనతోటే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ సంగతి చూసినటువంటి దేవుడు జబ్బు కళ్ళదైనటువంటి లేయా యొక్క గర్భాన్ని తెరిచినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. రాహేలు గుడ్రాలై ఉండెను. లేయా గర్భం ధరించి ఆమె ఒక కుమారుని కన్నది. దేవుడు నా శ్రమని చూశారు కనుక దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కుమారుడికి రూబేను అని పేరు పెడతానని చెప్పి ఆ కుమారుడికి రూబేను అను నామకరణం చేసింది. రూబేను అనగా ఇడిగో ఓ కొడుకు అని. అలాగే లేయా మరల గర్భం ధరించింది. మరొకసారి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి షిమ్యోను అని పేరు పెట్టింది. వినేవాడు అని అర్థం. ఎందుకంటే తన భర్త తనను ద్వేషిస్తున్నాడు అని చెప్పి దేవుని దగ్గర ఆమె మొర పెట్టుకుంటూ ఉంటే ఆ మొర దేవుడు వింటున్నాడు కాబట్టి వినేవాడు అనేటువంటి అర్థంతో షిమ్యోను అని తన కుమారుడు పేరు పెట్టింది. మరొకసారి గర్భవతి అయింది. 3వ మారు కూడా కుమారుని కంది. నా భర్త నన్ను అత్తుకుని ఉన్నాడు గనుక అతనికి లేవి అని పేరు పెడతానని చెప్పి ఆ కుమారుడికి లేవి అని నామకరణం చేసింది. ఆమె మరలా 4వసారి కూడా గర్భవతి అయింది. ఈసారి దేవుణ్ణి స్తుతించెదను అని చెప్పి ఆ కుమారుడికి యోధా అని చెప్పి పేరు పెట్టింది. అంటే దేవునికి స్తుతి కలుగునుగాక అనేటువంటి అర్థం యోధా అంటే. ఆ 4 సంతానంతో లేయా యొక్క గర్భం ఉడికినట్టుగా, అంటే ఇక సంతానం నిలిచిపోయినట్లుగా వాక్యాధారంగా వ్రాయించబడి ఉంది. చూడండి, యాకోబు తండ్రి మాట చెప్పున తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళడం, తన మేనమామ దగ్గర ఉన్నటువంటి కుమార్తెల విషయమై ఒక్కొక్కరి విషయమై 7 సంవత్సరాలు కొలువు చేసి 2 కుమార్తెల్ని వివాహం చేసుకుంటాం. చిన్న కుమార్తెని యాకోబు ఎక్కువగా ప్రేమించినప్పటికీ, పెద్ద కుమార్తె జబ్బు కళ్ళదని చెప్పి ద్వేషిస్తున్నప్పటికీ, అది చూసినటువంటి దేవుడు లేయా విషయంలోనేమో 4 కుమారుల్ని అనుగ్రహించినట్లుగా, యాకోబు ప్రేమిస్తున్నటువంటి రాహేలు గొడ్రాలుగా ఉండిపోయినట్లుగా ఇక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. అంటే మనుషులను ద్వేషించినా కానీ దేవుడు మనుషుల్ని ప్రేమిస్తే మనుషులకి అసాధ్యమైనవి దేవుడు చేయగలడు అన్నట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అలాగే మనం ఇతరులు మోసం చేస్తే మనం కూడా ఇతరుల చేత మోసపడతాం, లేకపోతే
ఇతరుల యొక్క మోసానికి గురవుతాం అనేటువంటి సత్యం కూడా ఇక్కడ బయలుపరచబడుతుంది. ఈ 29వ అధ్యాయం వీక్షించినటువంటి వారు, వినినటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామంలో బహుగా దీవించబడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలైనా అయ్యా. ఆదికాండం ప్రారంభం నుంచి ఈరోజు 29వ అధ్యాయం వరకు మీ కృప చేత, మీ కనికరం చేత 29 అధ్యాయాలు ధ్యానించుకోవటానికి, ప్రతి విషయాన్ని తెలుసుకుంటానికి, ఇతరులకి తెలియజేయడానికి మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. 29వ అధ్యాయంలో అన్నని మోసగించినటువంటి యాకోబు తన మామ చేతిలో మోసపోయినట్లుగా కనపడుతుంది. అలాగే తను ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషిస్తూ ఉంటే, ద్వేషించబడేటువంటి వారు దేవుని చేత ప్రేమించబడ్డారనేటువంటి సంగతి కూడా బయలుపరచబడుతుంది. ఈ అధ్యాయం ద్వారా దేవుని భయం కలిగినటువంటి జీవితాలు మేము కలిగి, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించుకొని మేము నడుచుకున్నట్లుగా సహాయం దయచేసి, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.